వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. మక్కా వేదికగా జరిగిన ఒక శక్తివంతమైన రక్షణ ఒప్పందం ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తుంది. సౌదీ అరేబియా, తుర్కీ, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఈ సరికొత్త త్రైపాక్షిక కూటమి వెనుక అసలు వ్యూహం ఏంటి? ఈ పరిణామం పశ్చిమాసియా భద్రతా చిత్రపటాన్ని ఎలా మార్చబోతుంది? ఇస్లామాబాద్ వర్గాలు ఉప్పొంగిపోతున్న వేళ న్యూఢిల్లీ మాత్రం ఎందుకు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంది? అసలు ఈ మూడు దేశాల కలయిక భారత్పై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? లెట్స్ వాచ్. పశ్చిమాసియా భద్రతా సమీకరణాలను పూర్తిగా మార్చేసే చారిత్రక పరిణామం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, తుర్కీ, పాకిస్తాన్ దేశాలు కలిసి మక్కా నగరంలో ఒక శక్తివంతమైన రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ కూటమి ప్రకారం ఒక దేశంపై జరిగే సాయుధ దాడిని మూడు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. సామూహిక నిరోధక శక్తిని పెంచడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అమెరికా భద్రతా హామీలపై గల్ఫ్ దేశాలకు నమ్మకం సడలుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. సంక్షోభ సమయంలో కాలం తెచ్చే మార్పులను ముందుగానే అంచనా వేయాలి అన్నది పెద్దల మాట. నాటో కూటమిలో బలమైన దేశంగా ఉన్న తుర్కీ సాంకేతిక పరిజ్ఞానం ఈ ఒప్పందానికి అదనపు బలాన్ని ఇస్తోంది. అణు సామర్థ్యం కలిగిన పాకిస్తాన్ సైనిక అండను సౌదీ కోరుకుంటోంది. ఎవరికీ హాని చేయకుండా తమను తామే కాపాడుకోవడమే ఈ ఒప్పంద ఉద్దేశమని నేతలు చెబుతున్నారు. అయితే ఈ కూటమి వెనుక ప్రాంతీయ ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ దేశమైనా కాలంతో పాటు అడుగులు వేయాల్సిందే తప్ప ఆగదు. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలు ఈ ఒప్పందానికి ప్రధాన ఉత్ప్రేరకంగా మారాయి. హుతీ రెబల్స్ దాడుల నుంచి చమురు సరఫరా మార్గాలను సురక్షితంగా ఉంచుకోవడమే సౌదీ ప్రధాన లక్ష్యం. దశాబ్దాలుగా నమ్ముకున్న పశ్చిమ దేశాల భద్రతలపై నీలినీడలు కమ్ముకోవడంతో గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుతున్నాయి. రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలి అన్న సంకల్పం సౌదీ పాలకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇస్లామిక్ ప్రపంచంలో తమ నాయకత్వాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి రియాద్ ఈ ఎత్తుగడ వేసింది. మిత్రుల ఎంపికలో సౌదీ చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ముగ్గురు మిత్రుల కలయిక అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అనూహ్య పరిణామం రాబోయే రోజుల్లో పశ్చిమాసియా భవిష్యత్తును పూర్తిగా శాసించే అవకాశం ఉంది. ఈ సరికొత్త త్రైపాక్షిక ఒప్పందంపై ఇస్లామాబాద్ వర్గాలు తెగ సంబరపడిపోతున్నాయి. ఈ కూటమి ద్వారా పాకిస్తాన్ అంతర్జాతీయంగా తన స్థాయిని పెంచుకోవాలని తహతహలాడుతోంది. సౌదీ ఆర్థిక మద్దతు, పెట్టుబడులతో తన కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవాలని పాక్ భావిస్తోంది. సౌదీకి అవసరమైన సైనిక సహకారం అందించడం ద్వారా దౌత్యపరంగా లబ్ధి పొందాలని చూస్తోంది. కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా పాక్ ఆశలు వాస్తవ దూరంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భారత్తో ఉన్న వైరం, అంతర్గత అస్థిరత. ఈ కొత్త రక్షణ ఒప్పందం పాక్ ఆర్థిక సంక్షోభాన్ని గాని, అంతర్గత రాజకీయ కలహాలను గాని చీకటిలో పరిష్కరించలేదు. తుత్కురియోతో సైనిక సంబంధాలు బాగున్నప్పటికీ అంకారాకు భారత్తో బలమైన వాణిజ్య బంధాలు ఉన్నాయి. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ సత్తా ఏంటో తుర్కీయేకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి పాకిస్తాన్ ఎన్ని కుయుక్తులు పడినా ఆచరణలో ఒరిగేదేమీ ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. సౌదీ దళాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా సైనిక సేవలు అందించుకోవచ్చు, కానీ దేశాన్ని ముందుకు నడిపించే ఆర్థిక బలం దానంతటా అదే రాదు. పాకిస్తాన్ నాయకులు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి ఒప్పందాలను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశానికి ఇలాంటి ఒప్పందాలు శాశ్వత ఉపశమనాన్ని ఇవ్వలేవు. బాహ్య దేశాల అండతో ఎంతకాలం నెట్టుకొస్తారన్న ప్రశ్న పాక్ పాలకులను నిరంతరం వేధిస్తూనే ఉంది. ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడం పాకిస్తాన్ కొంపముంచుతున్న ప్రధాన అంశం. సౌదీతో బంధం ఎంత బలపడినా భారత్తో ఉన్న వ్యూహాత్మక లోపాలను అది పూడ్చలేదు. కేవలం కాగితపు హామీల వల్లే క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు ఉండబోదని చరిత్ర చెబుతోంది.
ఈ అనూహ్య పరిణామంపై భారత ప్రభుత్వం అత్యంత పరిణితితో ప్రశాంతంగా స్పందించింది. న్యూఢిల్లీకి ఈ ఒప్పందం గురించిన ముందస్తు సమాచారం పూర్తిగా తెలుసని దౌత్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సౌదీ అరేబియాలో పలుమార్లు పర్యటించారు. ఫిబ్రవరి, ఏప్రిల్, జులై నెలల్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలు ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాన్ని చాటి చెప్పాయి. రియాద్లో సౌదీ ఎన్ఎస్ఏ విదేశాంగ మంత్రి, ఇంధన మంత్రితో దోవల్ కీలక చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రత, ఇంధన సరఫరా, సముద్ర మార్గాల రక్షణ వంటి అంశాలపై ఇరు దేశాలు ముందుగా స్పష్టతకు వచ్చాయి. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా గల్ఫ్ దేశాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకున్నారు. మన వ్యూహాత్మక భాగస్వామ్యుల బలం వల్ల ఎలాంటి పెద్ద నిర్ణయాలైనా భారత్కు ముందే అందుతాయి. నోటి మాటతో చెప్పకపోయినా చేతుల ద్వారా భారత్ తన సత్తాను చాటుకుంటూనే ఉంది. గతంలో సౌదీ పాక్ ఒప్పందం జరిగినప్పుడు కూడా భారత్ అదే విధంగా సంయమనం పాటించింది. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. శత్రువు ఎవరైనా సరే ముందు చూపుతో ఎలాంటి ప్రమాదము మునుపటికి రాదు. భారత దౌత్య నైపుణ్యం ముందు ఇలాంటి ప్రాంతీయ కూటములు ఏమాత్రం ప్రభావం చూపలేవు. మన దేశం ఎప్పుడూ తన స్వప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోంది. గల్ఫ్ దేశాలతో భారత్కు ఉన్న చారిత్రక, ఆర్థిక సంబంధాలు చాలా లోతైనవి. అక్కడ లక్షలాది మంది భారతీయులు, ప్రవాసులు జీవిస్తూ ఉండడమే మన బలానికి నిదర్శనం. సోదరుడు బాగుంటే చూడాలనుకునే తత్వమే కానీ ఎవరికైనా ఆధారపడే దుస్థితి భారత్కు లేదు. దౌత్యపరమైన పరిణితితో న్యూఢిల్లీ ఈ కూటమిని చాలా తేలికగా, సానుకూలంగా తీసుకుంది. భారత్పై ఈ మక్కా ఒప్పందం చూపే ప్రత్యక్ష సైనిక ప్రభావం చాలా తక్కువని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా మన దేశానికి అత్యంత కీలకమైన ఇంధన భాగస్వామి, నమ్మకమైన మిత్రదేశం. గత కొన్ని సంవత్సరాలుగా రియాద్తో మన ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలను తాకాయి. ఈ ప్రాంతీయ కూటమి ప్రధానంగా ఇరాన్ లేదా ఇజ్రాయెల్ వంటి శక్తుల కట్టడి కోసమే ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. పాకిస్తాన్ను అడ్డం పెట్టుకుని భారత్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరిగినా అవి ఫలించవు. ఎందుకంటే దౌత్య వేదికలపై పాకిస్తాన్ ఒంటరి అవుతుందన్న నిజాన్ని సౌదీ నాయకులు కూడా గుర్తిస్తున్నారు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇల్లు అమ్ము ఒకడు నారాజ్ అయినట్లు పాక్ పరిస్థితి తయారైంది. భారత్ తన అసాధారణ సైనిక సామర్థ్యం, పటిష్టమైన ఆర్థిక బలంతో ఇలాంటి సవాళ్లను సులభంగా ఎదుర్కొంటోంది. గల్ఫ్ ప్రాంతంలో మన వాణిజ్య ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా దౌత్యపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. సంక్షోభ సమయాల్లోనూ సమతుల్య విదేశాంగ విధానాన్ని అనుసరించడమే భారత విజయ రహస్యం. ఏ ఒక్క దేశం వైపు మొగ్గు చూపకుండా అన్ని దేశాలతో మైత్రి నెరవడం మన విధానం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి భారత్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మన జాతీయ భద్రతలను కాపాడుకోవడంలో ఎలాంటి రాజీ పడవు. పశ్చిమాసియాలో ఏ దేశంతో ఎలాంటి ఒప్పందాలు జరిగినా భారత్కు వచ్చే నష్టమేమీ లేదు. పైగా మన దేశ ఆర్థికాభివృద్ధిని చూసి ఇరుగు పొరుగు దేశాలే ఆశ్చర్యపోయేలా చేయగలుగుతున్నాం. భవిష్యత్తులోనూ మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలు ఎక్కడా దెబ్బతినకుండా ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఈ కొత్త కూటమి భారత్కు ఎదురుదెబ్బ కాకపోగా మన దౌత్య విజయానికి మరో నిదర్శనంగా నిలిచింది. మొత్తంగా చూస్తే మక్కా రక్షణ ఒప్పందం పశ్చిమాసియా రాజకీయ చిత్రంలో ఒక సరికొత్త మలుపు తిప్పింది. సౌదీ అరేబియా తన సొంత భద్రతా వలయాన్ని బలోపేతం చేసుకోవడంలో ఈ అడుగు కీలకమైంది. తుర్కియే తన ప్రాంతీయ ప్రభావాన్ని మరింత విస్తరించుకోవడానికి ఈ కూటమి వేదికగా ఉపయోగపడుతోంది. పాకిస్తాన్ మాత్రం ఈ ఒప్పందంతో తన అంతర్జాతీయ గౌరవం పెరిగినట్లు పైకి భ్రమిస్తోంది. అయితే వాస్తవాలు నేరుగా ఉన్నాయన్న సత్యాన్ని అందరూ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుడ్డిలో మెల్ల అన్నట్లు పాక్ ఆనందం కేవలం తాత్కాలికం మాత్రమేనని కాలం నిరూపిస్తోంది. భారత్ మాత్రం ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తన దౌత్య మార్గంలో ముందుకు సాగిపోతోంది. ముందస్తు సమాచారం, చురుకైన దౌత్యం, సౌదీతో గట్టి సంబంధాలు భారత్కు రక్ష కవచంగా నిలిచాయి. ప్రాంతీయ అస్థిరతలు ఎన్నో ఉన్నప్పటికీ భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. సమతుల్యమైన విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తూ అన్ని దేశాలతో స్నేహపూర్వక బంధాన్ని ఏర్పరచుకుంటోంది. అడుగు ముందుకు వేసే ముందు 100 సార్లు ఆలోచించే తత్వమే మన దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది.
పశ్చిమాసియాలో ఎలాంటి మార్పులు జరిగినా మన ఇంధన భద్రతకు, ప్రవాసులు సంక్షేమానికి ఢోకా లేదు. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరనేది అక్షర సత్యం. కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే దేశాల మధ్య సంబంధాలను శాసిస్తుంటాయి. భారత్ ఈ సూత్రాన్ని అమలవుతున్న విధానం వల్లనే ప్రపంచ దేశాల మన్ననలను పొందుతుంది. మక్కా ఒప్పందం వల్ల పశ్చిమాసియాలో శక్తి సమీకరణాలు మారవచ్చు, కానీ భారత వ్యూహాలు చెక్కు చెదరవు. ప్రశాంతమైన వాతావరణంలో సరికొత్త సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత దౌత్యానికి మాత్రమే సొంతం. రాబోయే కాలంలో ఈ త్రైపాక్షిక కూటమి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.